ఏదైతే ఆరోగ్యంగా ఉంటామో దేన్నే సాధించగలం అనేది ఒకటి నాది పరిగణ ఈరోజు యోగా డే సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగాని ప్రతినిత్యం అందరూ కూడా అలవాటు చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అందరికీ కోరుతూ అదేవిధంగా యోగాలో ఒక భాగమైనటువంటి వైద్యం ఏదైతే ఒక థెరపీగా ముందుకెళ్ళాలంటే అది కంపల్సరీగా ఒక వ్యాయామం ఉంటేనే ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఏదైనా సన్నగిలినప్పుడు దానిని కాపాడుకునే బాధ్యత మరి హాస్పిటల్కి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషం ఇస్తా ఉంది. ఆ కాన్సెప్ట్లో మూడు ప్రాథమిక అంశాలు, ఒకటి విద్య, ఒకటి వైద్యం, మూడోది మౌలిక వస్తారు. ఈ మూడింటిని నేను కోఆర్డినేట్ చేసుకున్న తరుణంలో ఈరోజు నా నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఏదైతే వైద్య వృత్తికి బాగా పనిచేస్తూ ఒక వన్యం చేస్తున్నటువంటి మరి సూపరింటెండెంట్ గారికి, వారి సారథ్యంలో, అదేవిధంగా డాక్టర్ విజయ్ గారికి, అదేవిధంగా మిగతా డాక్టర్స్ అందరికీ కూడా పేరున ఆల్ డిపార్ట్మెంట్స్ డాక్టర్కి, అదేవిధంగా సిస్టర్స్కి అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే రిక్వైర్మెంట్ హాస్పిటల్లో ఉందనేది తెలిసిన వెంటనే, మీరు చెప్పిన వెంటనే రెండో రోజు లేదా మూడో రోజు లేదా మొదటి రోజు 3 రోజుల లోపటే మనకి హాస్పిటల్లో ఏదైతే కొత్త సిబ్బంది ఉందో మనం పూర్తి చేయగలిగాం. మీరందరూ కూడా చాలా ఆనందంతో పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ నుండి కొత్తగూడెం కానీ, భద్రాచలం కానీ, అదేవిధంగా ఖమ్మం కానీ వెళ్తూ ఉండే, ఏదైతే మన డెలివరీ కేసెస్ వెళ్తూ ఉండే. వాస్తవం చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే నేను కూడా గత 10 ఏళ్లలో సుమారు 13 నుండి 14 పేషెంట్లు నా కార్లో తీసుకెళ్ళాను. ఎందుకంటే ఏదైనా డెలివరీ పేషెంట్లు ఏది తీసుకెళ్ళాను, ఫార్మర్స్ తీసుకెళ్ళాను. అలాగే భద్రాచలం